అసలు మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటండి చైతన్య గారు? సార్ యాక్చువల్లీ మాది అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం అనే ఊరు సార్. హ్మ్. వ్యవసాయ కుటుంబమే. హ్మ్. ఓకే. ఒక మంచి సెటిల్డ్ ఫ్యామిలీ. ఓకే. ఓకే. అమ్మ, నాన్న, తాతగారు, నానమ్మ, హ్మ్. వైఫ్, పాప ఇలా. ఓకే. సో, ఆ తర్వాత మెయిన్ కాకినాడ ఏంటంటే సార్ నేను ఫిజియోథెరపిస్ట్ సార్ యాక్చువల్లీ. ఓహ్! ఫిజియోథెరపీ స్టడీస్ అయిపోయినాయి. నేను ఎంపీటీలో న్యూరో కూడా జాయిన్ అయ్యాను. ఓకే. సో, కంప్లీట్ చేయలేదు. సో, ఫిజియోథెరపీ అయిన తర్వాత ఫస్ట్ నుంచి కథలు రాయడం అయ్యి ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. సో, మా ఇంట్లో ఏమన్నారంటే ఫస్ట్ ఏదో ఒకటి చదువుకోరా బాబు! అయిపోయిన తర్వాత సినిమాల్లోకెళ్దువు గాని. సో, ఫిజియోథెరపీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాకినాడలోనే కాకినాడ షార్ట్ ఫిల్మ్ క్లబ్ అని ఒకటి స్టార్ట్ చేశాను సార్. హుహు. హ్మ్. అండ్ నా క్లినిక్ ఉండేది. నా క్లినిక్‌లోనే షార్ట్ ఫిల్మ్స్ 2. ఓకే. ఓ పక్క ఫిజియోథెరపీ క్లినిక్, అక్కడే ఈవినింగ్ అయ్యేటప్పటికి అక్కడ షార్ట్ ఫిల్మ్ సర్కిల్ ఎంతూజియాస్టిక్స్‌తో కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు యెస్ వీళ్ళందరితో సార్. యాడ్ యెస్ చేసుకోవచ్చు. సార్. హ్మ్. అలా స్టార్ట్ అయిన జర్నీ సార్. సో, ఓకే. అలా స్టార్ట్ అయిన తర్వాత నాకు 2018లో డియర్ కామ్రేడ్ ఆపర్చునిటీ వచ్చింది సార్. యాస్ ఎ అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే. ఫస్ట్ టైమ్. భరత్ కమ్మ సారు ఆయన కాకినాడే సార్. ఓకే. సో, ఈ కాకినాడ షార్ట్ ఫిల్మ్ క్లబ్‌లో మనం రెగ్యులర్‌గా వర్క్ చేస్తున్నాం కాబట్టి, సో, అది చూసి ఆయన నాకు ఆపర్చునిటీ ఇచ్చారు సార్. హ్మ్. సో, అది నాకు బ్యాక్‌గ్రౌండ్ సింపుల్‌గా చూస్తే గనుక. అసలు సూపర్‌గా అది టర్న్ సార్. సో, యాహ్! అప్పుడు సినిమా గురించి ఇంకొంచెం చాలా బాగా తెలిసింది సార్. కాన్ఫిడెన్స్ వచ్చింది. హ్మ్. ఆ తర్వాత రీసెంట్‌గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చేశాను సార్. భరతకమ్మతో చేసినటువంటి సినిమా కావచ్చు, లేకపోతే అంబాజీ మ్యారేజ్ ఈ 2 సినిమాలు మాత్రమే చేసారా అసిస్టెంట్ డైరెక్టర్‌గా మీరు? లేకపోతే యెస్ సార్. యెస్ సార్. 2 ఈ 2 సినిమాలు? సినిమాలే చేశాను. అంటే కేవలం 2 సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎక్స్‌పీరియన్స్ తోటి మీరు ఒక సినిమా కంప్లీట్ చేయడం అనేది చాలా బిగ్గెస్ట్ టాస్క్ లాగా ఉంది. యెస్ సార్. యాక్చువల్లీ 2012లో కాకినాడ షార్ట్ ఫిల్మ్ క్లబ్ స్టార్ట్ చేశాను సార్. ఓహ్! అంటే టెక్నికల్‌గా 14 ఏళ్ళు సార్. 14 ఏళ్లుగా కెమెరా పట్టుకునే ఉన్నాం. స్క్రిప్టులు రాస్తూనే ఉన్నాం. ఓకే. తీస్తూనే ఉన్నాం. 2012 అంటే మాత్రం చాలా చాలా అర్లీ స్టేజ్ అసలు. యూట్యూబ్ యెస్ సార్. గాని యెస్ లేదంటే సార్. మొత్తం దానికి సంబంధించినటువంటి యెస్ ఈ సార్. షార్ట్ ఫిల్మ్స్ ఈ పరిచయం చాలా తక్కువ మందికి యెస్ చాలా సార్. అర్లీ స్టేజ్ కూడా కనిపిస్తుంది యెస్ సార్. మనకి. యెస్. అంటే అప్పటి నుంచి మీరు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. యెస్ సార్. యెస్ సార్. అంటే అప్పటి నుంచి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సినిమాల్లోకి వెళ్ళాలనా? లేకపోతే ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్‌లో ఫేమ్ అవ్వాలనుకుంటున్నారా? లేదు సార్. ఫస్ట్ నుంచి సినిమా తీయాలనే సార్. హ్మ్. ఆ సినిమా తీయాలనే కల మరీ చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది సార్. 'భైరవద్వీపం' సినిమా దగ్గర నుంచి స్టార్ట్ అయింది సార్. ఓహో! ఓకే. సో, సినిమా తీయాలనేది కలే. హ్మ్. కానీ అది అస్సలు మనం అచీవ్ చేయలేని బిగ్గెస్ట్ గోల్ అనే భయం ఉండేది సార్. ఓకే. ఫస్ట్ నుంచి కూడా భయం ఉండేది సార్. సో, 2016లో 'తోకలేని ఉత్తరం' అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను సార్ నేను. ఓకే. అది కొంచెం బాగా జనాలకి రీచ్ అయింది. నేనేమనుకున్నానో అలా రీచ్ అయింది. ఓకే. అది కాన్ఫిడెన్స్ ఇచ్చింది సార్. సో, ఓకే. నేను సినిమా తీయగలను. హ్మ్. సో, అది ఇంకా స్ట్రాంగ్‌గా తీసేసుకున్నాను సార్. ఎప్పటికైనా సినిమా చేసి తీరాలి అని అప్పుడు డిసైడ్ అయ్యాను సార్.